హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ అనుష. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి థైరాయిడ్ అనే ప్రాబ్లం చాలా కామన్ అయిపోయింది కదండి. సో ఈ సమస్య నుంచి దూరం పెట్టాలంటే మన రెగ్యులర్గా మన డైట్లోనే ఒక ప్రత్యేకమైన ఆకుకూరను కనుక ఇంక్లూడ్ చేసుకుంటే థైరాయిడ్ సమస్య నుంచి దూరం అవ్వచ్చు అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఆకుకూర గురించి నాకైతే ప్రత్యేకంగా తెలియాలి సార్. ఏంటి ఆకుకూర? దానికంటే ముందు థైరాయిడ్ అనేది ఎందుకు ఎక్కువ అయిపోతుంది? వయసుతో సంబంధం లేదు, అసలు ఏజ్తో లేదు. 15 ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా థైరాయిడ్ అనే సమస్య ఉంది. ఎందుకంటారు? మనకు ఆయుర్వేద శాస్త్రంలో స్వస్థమృత్తం అని ఒకటి చెప్పబడిందండి. అంటే స్వస్థుడు అంటే ఆరోగ్యవంతుడుగా ఉండడానికి మీరు ఏమి పాటించాలి, ఒక దినచర్య ఏంటి, ఋతుచర్య ఏంటి, మాసచర్య ఏంటి, పక్షచర్య ఏంటి, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మనం ఏం తినకూడదు, ఏం తినాలి, ఎలాంటిది మంచిది, ఎలాంటి చెడువి, వీటి గురించి చాలా వివరణ ఉంది. దీన్ని ఎవరు ఇప్పుడు ఆచరించట్లేదు. అందువల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం. ఓకే. దీనిలో మనకు ప్రత్యేకంగా మనకు ఒక 7 టైప్ ఆఫ్ హార్మోన్స్ మనకు ఉన్నాయి. వాటి యొక్క ఫంక్షనింగ్ బాగా ఉంటేనే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. అది లేనప్పుడు మన బాడీలో కొన్ని చిన్న మార్పులు, ఇప్పుడు హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడిజం 2 రకాలు ఉన్నాయి. దీంతో ఇంకా పారాథైరాయిడ్ అని ఇంకా అదొకటి ఉంది. ఈ యొక్క ఎక్కువగా చాలామందికి హైపోథైరాయిడిజం అనేది అంటే ఒబేసిటీ, వెయిట్ వచ్చేస్తుంటారు. అంటే ఆ యొక్క హార్మోన్స్ స్రవించేవి మనకు అతిగాను ఉండడం వల్ల ఈ యొక్క సమస్య వస్తుంది. ఇది ఒక బేసిక్ విధానం. చెప్పాలంటే ఆహార విధానం, జీవన విధానం సక్రమంగా ఆచరించే వాళ్ళలో చాలా వరకు ఇవి తక్కువ ఉంటున్నాయి. ఓకే. వాళ్ళకు ఆటోమేటిక్గా పెరుగున్నా కూడా కేవలం ఆహారంతోనే తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్, ఒబేసిటీకి ట్రీట్మెంట్ ఇస్తే, అంటే ఒబేసిటీ వచ్చేసినారని ఒబేసిటీకి మేము ట్రీట్మెంట్ ఇస్తే ఆ ఒబేసిటీతో పాటు వాళ్ళ థైరాయిడ్ మెడిసిన్ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళ వెయిట్ తగ్గే కొద్దీ వాళ్ళ థైరాయిడ్ తగ్గిపోయి మళ్ళీ హైపర్లోకి వెళ్ళిపోతున్నారు. సో దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి కదా సార్, హైపో అని, హైపర్ అని. సో దా తేడా గురించి వివరించండి. ఇప్పుడు హైపోథైరాయిడిజంలో టీఎస్హెచ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, మిగతావి నార్మల్గా ఉంటాయి. హైపర్ థైరాయిడిజంలో మనకు ఆ టీఎస్హెచ్ నార్మల్గా ఉంటుంది, మీ రిమైనింగ్ T3 T4 ఎక్కువ ఉంటాయి. సో ఇదన్నీ మోడర్న్ విధానం. మేము ఆయుర్వేద శాస్త్రంలో అంతకంటే మేము ఎక్కువ మాట్లాడలేము దానికి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన జీవన విధానంలోని లోపాల వల్ల వచ్చే మార్పులే తప్ప దాన్ని పర్టికులర్గా ఇక్కడ డిసీజ్ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మన ఆహారం మారిపోయి మంచి జీవన విధానం ఉండే వాళ్ళకి అది పెరగడం లేదు. అంటే ఇదంతా ఆహారానికి ముడిపడిందే తప్ప అదొక పెద్ద డిసీజ్ ఏం కాదు, ఒక డిజార్డర్. ఇది ఒక జీవన శైలి మార్పుల కారణంగా వచ్చే డిజార్డరే థైరాయిడ్ అని చెప్పుకోవచ్చు. అవును, అంతే. సో అయితే ఇప్పుడు అందరికీ తెలిసిందే సార్, ఈ రోజుల్లో థైరాయిడ్ కామన్ అయిపోయింది కాబట్టి సన్నగున్న వాళ్ళకి కొంతమందికి హైపో, హైపర్ అంటూ ఉంటారు కదా, లావు ఉన్న వాళ్ళకి మీకు హైపోనా, హైపర్ అంటారు కదా, దాని గురించి చెప్పండి. అదే చెప్పాను మీకు, హైపోథైరాయిడిజంలో వెయిట్ బాగా పెరుగుతారు, లేదంటే వాళ్ళకు కొంచెం మగతగా ఎప్పుడు చూసినా నిద్ర, ఎక్కడ కూర్చున్నా నిద్ర వచ్చేస్తున్నట్టు ఉండడం, ఏదో ఒకటి బాడీలో చిన్న చిన్న నొప్పులు వస్తున్నట్టు ఉండడం, ముఖంలో రంగు ఆ యొక్క కలర్ యొక్క ఇది తగ్గిపోవడం, ఇలా ఒక ఫిజికల్గా కొన్ని రకాల చిన్న చేంజెస్ వస్తాయి, వాయిస్ తేడా వచ్చేస్తుండడం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళకు ఒకసారి థైరాయిడ్ చెక్ చేయించండి అంటే వాళ్ళకు హైపోథైరాయిడిజం ఉంటుందన్నమాట. అంటే టీఎస్హెచ్ లెవెల్స్ బాగా పెరిగి ఉండడం ఇవి ఉంటాయి. ఇక హైపర్లో వాళ్ళు రోజు రోజుకు బలహీనం అయిపోతుండడం, వెయిట్ తగ్గిపోతుండడం, ఉండాల్సిన బరువు కన్నా తగ్గిపోవడం, వాళ్ళకు మళ్ళీ ఇలాంటివే సమస్యలు ఉంటాయి. బలహీనత, కొన్ని ఆహారం సక్రమంగా జీర్ణం కాలేకపోవడం, లేకపోతే సరిగా విరేచనం కాలేకపోవడం, నిద్ర ప్రాపర్గా ఉండకపోవడం, ఇలాంటివి ఉన్నప్పుడు స్ట్రెస్, ఇంకా వాళ్ళకు మానసికంగా ఆలోచనలు ఇంకా మార్పులు వచ్చేస్తుండడం, ఇలాంటివి వస్తున్నప్పుడు ఒకసారి థైరాయిడ్ అనేది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేయమంటాం. కానీ ఎక్కువగా హైపోథైరాయిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది చాలామందికి, హైపర్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. దీన్ని మనం ఆహార విధానం, జీవన విధానంతోనే కరెక్ట్ చేసుకోవాలి. ముందు మానసికంగా ప్రశాంతంగా ఉండాలండి. మానసికంగా ప్రశాంతంగా ఎవరు ఉండలేకపోతున్నారు. ఒకవేళ వాళ్ళకు ఉండే అవకాశాలు ఉన్నా కూడా ఉండలేకపోతున్నారు. అతనికి అన్నీ బాగున్నాయి కానీ అయినా సమస్యలు తెచ్చుకోవాలని చూస్తుంటున్నారు. ఎందుకంటే పక్కవాడిని పోల్చుకొని చూస్తుంటారు కాబట్టి కంపారిజన్స్ ఎక్కువ అయిపోయాయి. వీళ్ళకి ఒక ఒపీనియన్స్, జడ్జిమెంట్స్, రకరకాల అభిప్రాయాలు, ఇవన్నిటినీ చేసుకొని స్ట్రెస్ తెచ్చుకొని ఆ స్ట్రెస్తో కూడా పెంచుకుంటుండే అవకాశాలు ఉన్నాయి. ముందు మనం ఏంటంటే ఇక్కడ ఆహార విషయంలోకి వచ్చేసరికి మనం ఒక 30-40 రకాల ఆహార పదార్థాల చుట్టూనే తిరుగుతూ ఉంటున్నారు రిపీటెడ్గా. ఉదయం ఇడ్లీ తిన్నారు, మధ్యాహ్నం రైస్ తిన్నారు, సాయంత్రం చపాతీ తిన్నారు, మరుసటి రోజు పూరి తిన్నారు, అది మళ్ళీ అలాగే రిపీట్ అవుతుంటాయి. ఒక కొత్త ఆహారంలోకి వెళ్ళటం లేదు. మనకు ఆకుకూరలు ఒక 350 రకాల పైన ఆకుకూరలు మనం వాడుకోవచ్చు. మీరు ఒక్కొక్క స్టేట్కి వెళ్తే ఒక్కొక్క రకమైన కూరగాయలు ఉంటున్నాయి, ఆకుకూరలు ఉంటున్నాయి. మరి అంతమంది టూర్లు వెళ్ళి చాలా చోట్ల ఎక్కడెక్కడ తిరుగుతున్నారు కానీ అక్కడ ఇంకొక 10 రకాల కొత్త ఆకుకూరలు తెలుసుకొని
మన దగ్గర కూడా పెరుగుతున్నాయి అవన్నీ కూడా. కానీ దాన్ని తీసుకొచ్చి మనం వాడుకుందాం చేద్దామనే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. అమ్మో చేస్తే ఏమైపోతుందో అని ఒక భయం. ఎంతసేపు మార్కెట్లో పక్కోడు ఏది వాడుతున్నాడో, మార్కెట్లో ఏది అమ్ముతున్నారో అదే తీసుకొచ్చి వాడుకోవాలనేది విధానం ఉంది. ఎక్కడో కొంతమంది 0.1-2% మాత్రమే అలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అండ్ సిటీలో అయితే కూడా దొరకవు ఎక్కువగా. సో పల్లెటూరులో అయితే అనేక రకమైన ఆకుకూరలు దొరుకుతాయి. వాళ్ళే వాడట్లేదు కదా. కొంతమంది వాడే వాళ్ళు వాడుతున్నారు. అందుకని వాళ్ళు తెలుసుకోకుండా, అంటే ఏంటంటే వాళ్ళు ఏం పండిస్తున్నారో వాటినే వాడుకుంటూ ఉండొచ్చు. అంటే కొత్త వాటి జోలికి వెళ్తే బాగుంటుంది. ఇక్కడ నేను ఒకటి హెర్బ్, అదే అంటే మన ఆకుకూర లాంటిదే, జలబ్రాహ్మి, దాన్ని నీరు సంబరేణి అంటారు. ఎక్కడైతే పొలాల్లో నీరు బాగా పారుతుంటుందో, అంటే యాక్చువల్గాను మోటార్ వేసి ఆ నీటి ప్రవాహం ఎక్కడైతే జరుగుతుంటుందో ఆ కాలువలో, అక్కడ తప్పనిసరిగా జలబ్రాహ్మి పెరుగుతుందండి. ఓకే. ఎక్కడైనా సరే మన ఇండియాలో నేను చాలా చోట్ల చూశాను. ఆ జలబ్రాహ్మి ఒక మొక్క కనీసం చిన్నదైనా ఉండే ఉంటుంది. దాన్ని కొంతమంది పెంచుకొని అక్కడ దాన్ని ఆకుకూరలాగా వాడుకోవచ్చు. ఆ ఒక్కటి కనీసం వారానికి 2 సార్లు కనుక తింటుంటే వీళ్లకు థైరాయిడ్ అనేది నార్మల్లో ఉంటుంది. దానికి మందులు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉండదు. ఎన్ని మంత్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు రోజు కనుక తీసుకుంటే? రోజు తీసుకుంటే 1 మంత్లోనే చూడండి. మీరు 1 మంత్ మీరు కరెక్ట్గా, అంటే అలాగని మళ్ళీ మీరు ఈ నూనెలో వేసిన పదార్థాలన్నీ తినకూడదు, ఈ స్టోర్డ్ ప్యాకెడ్ ఫుడ్ తినకూడదు. మార్నింగ్ ఫ్రూట్స్ తినండి, మధ్యాహ్నం ఆకుకూరలతో గింజదానాలతో చేసిన ఇవి తినండి, ఈవినింగ్ వెజిటబుల్స్ తినండి. మీరు బ్రహ్మిని లేదంటే దాన్ని మీరు పొడి చేసుకుని రోజు నీళ్ళలో 1 చెంచాలు 2 చెంచాలు కలిపి తాగండి. దాన్ని తీసుకొచ్చి మనం ఆరబెట్టి పౌడర్ చేసుకొని, మార్కెట్లో కూడా జలబ్రాహ్మి చూర్ణం అంటే దొరుకుతుంది, దాన్ని తీసుకొచ్చి వాడండి. 1 నెల రోజులు వాడితే వాళ్ళకే తెలిసిపోతుంది థైరాయిడ్ ఎంత బాగా తగ్గిందని. మరి ఇంత మంచిది అందుబాటులో ఉండగా ఇక అందరూ చాలామంది ట్యాబ్లెట్ వేసుకుంటే చాలా బాగుంది అనుకుంటున్నారు. ఇంకోటి అంటే దీంతో అదొక్కటే థైరాయిడ్ తగ్గించడమే కాదు, దాంతో చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముందు మన మెమరీ పవర్ ఇంప్రూవ్ చేస్తుంది, మన కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, మన యొక్క షార్ప్నెస్ చాలా బాగా పెంచుతుంది, కంటి చూపు మెరుగు చేయిస్తుంది, అది మంచి జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి అంటే వాడుకోవడం నేను కూడా వాడుకోవట్లేదు, నాకు జుట్టు అక్కర్లేదు కాబట్టి. అందుకని ఇది జలబ్రాహ్మిని అంటే నీరు సంబరేణి అంటారు. దీన్ని ఒక కూరలాగా వండుకొని తినొచ్చు, ఆకుకూరలాగా మనం వండుకొని తినొచ్చు అనమాట. మీరు పౌడర్ చేసి వాడుకోండి, దాని స్వరసం జ్యూస్ చేసి తాగండి. ఉదయం తప్పనిసరిగా సూప్ తయారు చేసుకొని తాగండి. చేదుగా ఏమైనా ఉంటుందా? కొంచెం వగరగా ఉంటుంది. ప్రతి ఆకుకూర ప్రతి కూరగాయ కూడా ఉంటుంది కదా, మరి వాటిని మనం టేస్టీగా చేసుకుంటున్నాం కదా, మీరు వీటిని కూడా టేస్టీగా చేసుకోండి. అంతకుమించి పెద్ద నష్టమేమి ఉండదు. అది చాలా బాగా పనిచేస్తుంది. రెండోది మనకు కాంచనార అంటారు, మామూలుగా బయట ఉంటాయి, దాని యొక్క బెరడు కషాయం కూడా థైరాయిడ్లో చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. బట్ ఇదైతే జలబ్రాహ్మి అయితే చాలా సులువుగా దొరికేదే, ఎవరికి తెలియంది. ఇది కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అవునండి. ఆకుకూరల వాళ్ళని కూడా తీసుకొచ్చామంటే నెక్స్ట్ కొంటాం మేము, రెగ్యులర్గా ఇవ్వండి అంటే తీసుకొచ్చి ఇవ్వగలుగుతారు కూడా. సో మన ఇంట్లో కుండీలో వేసుకుంటే పెంచుకోవచ్చు. అసలు అది మీరు ఒక ట్రే తీసుకొని 2-3 ట్రేలు దాంతో వేసేస్తే చాలా బాగా పెరుగుతుంది. దాన్ని రోజు ఉదయం జ్యూస్ చేసి తాగినా కూడా, జ్యూస్ చేసి తాగితే చాలా బాగా వస్తుందండి రిజల్ట్. ఓకే. అది సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ మనకు జలబ్రాహ్మిలో ఉన్నాయి కాబట్టి థైరాయిడ్ని తగ్గించుకోవడానికి ఇలాంటివి వాడుకోండి. టాబ్లెట్లు వేసుకొని ఆ థైరాయిడ్ మందులు కొన్ని రోజుల పాటు ఆ డోస్ మళ్ళీ ఇప్పుడు 25 mgతో స్టార్ట్ అయ్యి అనే తర్వాత 50 mg, 100, 150 ఇలా వెళ్ళిపోతూనే ఉంటున్నాయి, దానికి అంతులేదు. కాబట్టి ఈ థైరాయిడ్కు వీటిని ఉపయోగించుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.